చేయాల్సి ఉంటదనమాట. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోమంటది. మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎన్ని కాపీస్ కావాలని అడుగుతది. అన్ని కాపీస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1, 2, 3 మాక్సిమం 5 కాపీస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే స్లాట్ రిజిస్ట్రేషన్ ఏ డేట్‌న స్లాట్ కావాలి అంటే మీరు డైరెక్ట్ ఇది అప్లై చేసిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళిపోయి అక్కడికి చేయమంటే చేయరు. మీరు ఒక టైమ్ అండ్ డేట్ బుక్ చేసుకోవాలి. ఆ డేట్‌లో ఆ టైంలో ఎళ్తేనే మీకు అది రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు దగ్గరగా నోట్ చేసుకోండి. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి వెడ్డింగ్ కార్డ్. వెడ్డింగ్ కార్డ్ కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాలి. అక్కడ నాట్ మ్యాండేటరీ ఉంటది. అయినా సరే మీరు అప్లై చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్‌సి మార్క్ మెమో లిస్ట్ అప్లోడ్ చేయాలి. సో, ఇద్దరిది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది అప్లోడ్ చేయాలి. అండ్ మ్యారేజ్ ఫోటో ఒకటి. అంటే మీరు పెళ్లిలో ఫోటోస్ చేస్తారు కదా! ఆ ఫోటో ఒకటి అండ్ హస్బెండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, వైఫ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, హస్బెండ్ రెసిడెన్షియల్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్, వైఫ్ రెసిడెన్షియల్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అండ్ మ్యారేజ్ ఫంక్షనల్ రిసిప్ట్ ఉంటే ఆ రిసిప్ట్ కూడా అప్లోడ్ చేయండి. అలా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ డ్రాఫ్ట్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు లాగిన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుద్ది. సో, కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇచ్చిన డేట్ అండ్ టైంకి రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్తే అక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి మీ ఆధార్ కార్డ్‌తో పాటు మీ తంబు, మీ వైఫ్ తంబు దాంతో పాటు ముగ్గురు సాక్షుల డీటెయిల్స్ తీసుకొని అప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది వెంటనే ఇష్యూ చేస్తారు. మధ్య వ్యక్తులు లేకుండా వెళ్తే మీకు తక్కువ ఖర్చులో అనేది లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అండ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారనమాట. వెంటనే మీకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గారు మీకు అప్రూవ్ చేసిన వెంటనే మీకు హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంటనే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి ఇంత తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు టైప్ చేసి. అందుకనే టైప్ చేయకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు టైప్ చేయడం అర్థం కాకపోతే నాకు ఫుల్ వీడియో చేయమని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే నాకు ఫుల్ వీడియో ట్రై చేస్తాను యూట్యూబ్లో చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ.